మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్. ఎంపీగా మాగుంటకు అవకాశం రావాలని భగవంతుని, సీఎంను కోరుకుంటున్నానన్నారు. ఆయనకు సీట్ రావడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, మాగుంట కూడా 30 ఏళ్ల నుంచి తమతోనే ఉన్నారని అన్నారు బాలినేని శ్రీనివాస్. భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన, ఒంగోలు కూడా పోటీ చేయనని చెప్పా. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాతే నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఈ 25,000 మందికి పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 25,000 మందికి ఒక పెద్ద సిటీలాగా, అంటే 2 చోట్ల పెట్టారు కాబట్టి 2 సిటీలుగా ఏర్పడుతూ అవుతాయి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాం. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ, కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను. నా రాజకీయ భవిష్యత్తును కూడా పెట్టున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన, ఒంగోలు కూడా పోటీ చేయనని చెప్పా. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాతే నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఈ